హలో. 2026లో మాదిగలు ఏం చేయాలి? మాదిగలో ఎంతమందికి గవర్నమెంట్ జాబ్స్ రాబోతున్నాయి? అనే అంశంపై నేను చేసిన విశ్లేషణ గురించి మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. నేను దీపక్ గెద్దాడ. నేను ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో, ఈ మధ్య నేను ఎవరిని అడిగినా మన వాళ్ళని, పిల్లవాళ్ళని ఏం చేస్తున్నారు అని అడిగితే గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవుతున్నామని చెప్పడం నేను గమనించాను. సో, దానికి కారణం ఏంటి అనంటే ఇటీవల ఏబీసీడీలు మంజూరు కావడం మన ఏపీ, తెలంగాణ స్టేట్స్‌లో. దానివల్ల ఎక్కువ మంది మాదిగలు జాబ్ యాస్పిరెంట్స్‌గా ఉన్నారు. ఎక్కువ మంది జాబ్‌లొస్తాయన్న ఆశతో ప్రిపరేషన్స్ మొదలుపెట్టారు. అయితే నేను కొన్ని వాస్తవ విషయాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. మనకొచ్చినటువంటి రిజర్వేషన్ ఏపీ స్టేట్‌లో ఎంత? 6.5%. అంటే 100 ఉద్యోగాలొస్తే 100 ఉద్యోగాల్లో 6.5 ఉద్యోగాలు మనకు రావాలన్నమాట. అంటే అది రాస్టర్ పద్ధతిలో జరుగుతుంది. 6.5 అంటే ఒకసారి 6 వస్తే, ఒకసారి 7 వస్తాయి. అయితే ఇప్పుడు ఈ రిజర్వేషన్స్ కేవలం స్టేట్స్‌లోనే అప్లై అవుతున్నాయి. సెంట్రల్‌లో అయితే గనక మనం జనరల్ ఎస్సీ కేటగిరీలోనే మనం తీసుకోవాలి. అక్కడ సబ్ కేటగిరీస్ లేవు. అయితే సెంట్రల్ గవర్నమెంట్‌లో గత 5 సంవత్సరాల్లో ఎన్ని జాబ్ ఓపెనింగ్స్ అయినాయో ఒకసారి గమనిస్తే మొత్తం మీద 4,67,000 అనుకుంటా. 4,63,000 జాబ్ ఓపెనింగ్స్ గత 5 సంవత్సరాలుగా. అంటే 23 వరకు, అంటే 18-23 వరకు అయినట్టుగా నేను ఇక్కడ లెక్కల్లో గమనిస్తున్నాను. సో, మొత్తం ఉన్న జనాభా మీద 45% ఆఫ్ యూత్‌లో అన్‌ఎంప్లాయ్‌మెంట్‌తో ఉన్నారని ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. అంటే 15 ఏళ్ల నుంచి 29 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి యువతలో 45% మంది అన్‌ఎంప్లాయ్స్‌గా ఉంటున్నారు. అదే ఓవరాల్ పర్సెంటేజ్ అంటే పూర్తి జనాభాలో గమనిస్తే కనీసం 15% వరకు, 13-15% వరకు అన్‌ఎంప్లాయ్స్‌గా ఉన్నట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఇప్పుడు మన స్టేట్‌కొస్తే మనకి 2026లో ఈ కొత్తగా మన ప్రభుత్వం అత్యధిక జాబులు క్రియేట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. 2026లో 20,000 నుంచి 30,000 వరకు జాబ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ క్రియేట్ చేయబోతుందని చెప్పేసి చెప్పున్నారు. అయితే ఒకవేళ 20,000 మందికి గనక జాబులు గవర్నమెంట్ క్రియేట్ చేయగలిగితే, అంటే మొత్తం మీద 20,000 జాబులు క్రియేట్ చేయగలిగితే దాంట్లో 6.5% అంటే మనకి 1,300 జాబులు రాబోతున్నాయి అన్నమాట. అంటే ఈ వచ్చే 2026లో మాదిగలకి 20,000 ఉద్యోగాలు కనుక గవర్నమెంట్ తీస్తే మనకొచ్చే షేర్ దాంట్లో 1,300. ఒకవేళ మ్యాక్సిమం జాబ్స్ తీస్తే, అంటే 30,000 తీస్తే ప్రామిస్ చేసినట్టుగా 30,000 కనుక తీయగలిగితే మనకి సుమారుగా 2,000 జాబులు మనకి క్రియేట్ కాబోతున్నాయి. అంటే మాదిగలు ఒక 2,000 జాబ్స్ పొందబోతున్నారనమాట. అయితే దీనిని కొంచెం డీప్ స్టడీ చేద్దాం. అసలు యాక్చువల్‌గా ఎంత జనాభా ఉంది మాదిగ జనాభా? దాంట్లో ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనేది మనం క్యాలిక్యులేట్ చేస్తే, ఇప్పుడు మాదిగ జనాభా సుమారుగా 67 లక్షల మంది ఏపీలో ఉన్నారు అని అంటున్నారు. సో, 67 లక్షల మంది ఎలాగనంటే, ఎందుకంటే మనకు సెన్సస్ లేవు. 2011లో తీసిన సెన్సస్‌ని బేస్ చేసుకుని అప్పటి నుంచి పాపులేషన్ రేషియో ఏ విధంగా పెరుగుతుందో దాన్ని బేస్ చేసుకుని మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక సుమారుగా 67 లక్షల మంది జనాభా ఉన్నట్టుగా మనం క్యాలిక్యులేట్ చేసి దీనికన్నా ఎక్కువగా ఉండొచ్చు యాక్చువల్‌గా జనాభా. ఎందుకనంటే మనది కొంచెం వెనకబడిన కులం కాబట్టి, వెనకబడిన కులాల్లో ఎక్కువగా బర్త్ రేట్ ఉంటుంది. అంటే పెద్ద కులాల్లో కొంచెం తక్కువ బర్త్ రేట్ ఉంటుంది. చిన్న కులాల్లో
వెనకబడిన కులాల్లో ఎక్కువ బర్త్ రేటు అనేది ఉంటుంది కాబట్టి ఆ విధంగా లెక్కేసుకుంటే ఇంకా ఎక్కువ ఉండాలి జనాభా. కానీ మనం 67 స్టాటిస్టిక్స్ ప్రకారం, ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం కేవలం 67 లక్షలే మనం కన్సిడర్ చేస్తే 67 లక్షల్లో ఎంతమంది యువత ఉన్నారు అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటే జనరల్గా ఉన్న జనాభాలో 25% నుంచి 27% వరకు యూత్ ఉండొచ్చు అని లెక్కలు చెప్తున్నాయి. సో ఒకవేళ కనుక మనం 25% వేసుకుంటే అంటే 18 లక్షల మంది యూత్ ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ 18 లక్షల మందిలో అంటే మనం 18 లక్షల మంది ఉద్యోగాలలో లేకుండా అన్ఎంప్లాయ్మెంట్తో ఉన్నారా అంటే లేదు. దాంట్లో 45% మనం క్యాలిక్యులేట్ చేయాలి. దానికి కూడా కొన్ని లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కల ప్రకారం అన్ఎంప్లాయ్మెంట్ రేషియో 45% అని అంటారు యూత్లో. సో దాన్ని బట్టి చూస్తే మనకి 8,10,000 మంది ఎంతమందో 8 లక్షల చిల్లర అన్ఎంప్లాయీస్గా ఉన్నారు అని అనుకుందాం. అంటే వీళ్ళందరూ ఉద్యోగాలు రావాల్సిన పిల్లలు అనమాట. ఈ రేషియో ఇంకా ఎక్కువ ఉండొచ్చు. ఎందుకనంటే మిగతా కమ్యూనిటీస్లో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో తక్కువ ఉండొచ్చేమో కానీ మాది కమ్యూనిటీలో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎక్కువగా ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం వెనకబడిన కులం కాబట్టి వెనకబడిన కులాల్లో అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఎక్కువ ఉంటుంది. సో 8 లక్షల జనాభాలో 8 లక్షల అన్ఎంప్లాయీస్లో కనీసం సగం మంది అన్న గవర్నమెంట్ జాబ్ కోసం ఆశపడతారు కదా. అంటే ఉన్నటువంటి 18 లక్షల్లో 45% అయినటువంటి 8 లక్షల మంది జనాభా అన్ఎంప్లాయీస్లో కనీసం సగం మంది అన్న గవర్నమెంట్ ఉద్యోగాల కోసం పోటీ పడతారు అనుకుందాం. అంటే 4 లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగాల కోసం 2026లో పోటీ పడవచ్చు. 4 లక్షల మంది పోటీ పడితే మనకున్నటువంటి ఉద్యోగ అవకాశాలు ఎన్ని? ఒకవేళ కనుక గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టు 30,000 ఉద్యోగాలు తీస్తే దాంట్లో మనకొచ్చే షేరు 2,000. అంటే 4 లక్షల మందికి 2,000 ఉద్యోగాలు. అఫ్కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కూడా ఉంటాయనుకోండి, వాటిని పక్కన పెడదాం. జస్ట్ రఫ్ క్యాలిక్యులేషన్ వేస్తున్నాను. మనకు వచ్చేవి 2,000 ఉద్యోగాలు. దానికోసం పోటీ పడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 4 లక్షల మంది. ఈ గణాంకాలు ఏమీ తప్పు కదండి. ఎందుకంటే మనం చూసాము గతంలో ఒక ఉద్యోగానికి 200 మంది కాంపిటీషన్. అంటే మోర్ దెన్ 200 మెంబర్స్ కాంపిటీషన్. సో లక్షల్లో ఉద్యోగాలు ఉంటే కోట్లల్లో అప్లికేషన్స్ వెళ్తున్నాయని విన్నాం. లక్షల్లో కాదు, వేలల్లో ఉద్యోగాలు ఉంటే కోట్లలో అప్లికేషన్ వెళ్ళని కూడా మనం గమనించాం గతంలో. సో రీసెంట్గా మనం గమనిస్తే డిఎస్సి 2025లో మనం చూస్తే దాని లెక్కలు చెప్తాను. రీసెంట్ డిఎస్సిలో 16,347 పోస్టులకు గాను 5,77,000 మంది అప్లికేషన్స్ పెట్టారంటండి. అంటే ఒక ఉద్యోగానికి 35 నుంచి 36 మంది అప్లై చేశారు. సో ఈ రేషియో యాక్చువల్గా తక్కువే, అంతకన్నా ఎక్కువ ఉంది. అంటే 1:200 రేషియో మనం గమనించాం ఇంతకుముందు. ఇది కేవలం 1:35, 1:36. ఎందుకనంటే డిఎస్సి అనేది చాలా స్పెసిఫిక్ కోర్సు. దానికి ముందుగా వాళ్ళు కొన్ని చదవాలి కాబట్టి, అంటే బీఈడి, డిఈడి, డిఎడ్ లాంటివి చదివి ఉండాలి కాబట్టి, చదివిన వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబుల్ అవుతారు కాబట్టి, స్పెసిఫిక్ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి దానికి అప్లికేషన్స్ తక్కువే వెళ్తాయి. కానీ అదే జనరల్ కాంపిటీషన్లోనైతే, అంటే 10th క్లాస్ క్వాలిఫై అయితే చాలు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే చాలు అన్నప్పుడు ఇంకా ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తాయి. ఎందుకంటే స్పెసిఫిక్ ట్రేడ్కి సంబంధించింది కాదు కాబట్టి అప్లికేషన్స్ చాలా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇది వెరీ స్పెసిఫిక్ ట్రేడ్ కాబట్టి అక్కడ రేషియో తక్కువ వచ్చింది. కానీ అది వెరీ రీసెంట్గా జరిగింది కాబట్టి దాన్ని నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సో ఇప్పుడు ఇటు ఓవరాల్గా మనం గమనిస్తే ఏపీ గవర్నమెంట్ ప్రామిస్ చేసినట్టు 30,000 ఉద్యోగాలు కనుక ఏపీ గవర్నమెంట్ క్రియేట్ చేస్తే మన కమ్యూనిటీ నుంచి జాబ్ ఆస్పిరెంట్సే 4 లక్షల మంది ఉన్నారు. ఆ 4 లక్షల్లో కేవలం 2,000 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఫ్యాక్ట్. అంటే
ప్రిపేర్ అయిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు రావు. ఆఫ్‌కోర్స్ అది అందరికీ తెలుసు. ఇంకోటి గవర్నమెంట్ కూడా చదువుకుని డిగ్రీ సంపాదించిన ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు. అది జరగదు కూడా. దానికున్న లిమిటేషన్స్ గవర్నమెంట్‌కి ఉంటాయి. సో, మనం ఈ లిమిటేషన్స్ అండర్‌స్టాండ్ చేసుకొని, ఇవాల్యుయేట్ చేసుకొని, మనం ఎంతవరకు గవర్నమెంట్ జాబ్‌కి ఎలిజిబుల్, మనకు ఎంతవరకు వచ్చే అవకాశం ఉందనేది మీరు క్యాలిక్యులేట్ చేసుకొని ప్రిపరేషన్‌కి వెళ్ళడం మంచిది. పేరెంట్స్ కూడా దీన్ని ప్రాపర్‌గా అండర్‌స్టాండ్ చేసుకొని, ఏదో రిజర్వేషన్స్ వచ్చేసాయి కదా ఏబీసీడీలు, మనం అందరం గవర్నమెంట్ జాబులు కొట్టేద్దాం, మన పిల్లలు గవర్నమెంట్ జాబులు వచ్చేస్తాయి అని చెప్పేసి మనం ప్రాపర్ క్యాలిక్యులేషన్ లేకుండా ముందుకెళ్ళొద్దని నేను అడ్వైస్ చేస్తున్నాను. సో, ఆఫ్‌కోర్స్ నా క్యాలిక్యులేషన్స్‌లో రాంగ్ ఉండొచ్చు, అటు ఇటు ఉండొచ్చు. కానీ మ్యాక్సిమం ఇదే రేషియో అయితే ఖచ్చితంగా ఇదే. సో, ఉన్న అవకాశాలెన్ని, ఎంతమంది కాంపిటీషన్‌లోకి వెళ్తున్నారో ఇప్పుడు మరింత పెరిగింది. ఎస్సీ కమ్యూనిటీలో, మాదిగ కమ్యూనిటీలో మరింత కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు మనం కాంపిటీషన్ అవుతున్నాం. ఇక్కడ గమనిస్తే 6.5 రేషియోలు 6.5% ఆఫ్ రిజర్వేషన్‌లో అది ఖచ్చితంగా మాదిగకే ఉంటుంది. ఓకే. ఒక మాదిగ ఏదో ఒక మాదిగ ఆ సీట్‌లో కూర్చోవాలి. సో, అటువంటి పరిస్థితుల్లో మనం ఇంత కాంపిటీషన్ క్రియేట్ చేసి ఎక్కువ మంది యాస్పిరెంట్స్ క్రియేట్ అయ్యి, దానివల్ల కొంతమందే ఫైనల్‌గా సక్సీడ్ అవ్వడం, ఎక్కువ మంది ఫెయిల్యూర్ అవ్వడం జరగడం వల్ల కమ్యూనిటీకి చాలా తీరని నష్టమండి అది. ఎందుకని అంటారా? ఈ గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతూ విలువైన సమయాన్ని వాళ్ళు వేస్ట్ చేస్తారు. ఎందుకంటే వేస్ట్ అంటే ప్రిపరేషన్‌లో ఉంటారు. ఇవి ఎప్పుడో గానీ నోటిఫికేషన్స్ పడవు. ఏదో గవర్నమెంట్ మారుతున్నప్పుడు 5 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో భారీ నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ నోటిఫికేషన్స్ కోసం సంవత్సరాల తరబడి మనం వెయిట్ చేయాలి. ఈ వెయిటింగ్‌లో మన విలువైన సమయాన్ని కోల్పోతున్నాం అనమాట. అంటే ఇటు టెక్నికల్ ఎడ్యుకేషన్ లేకపోతే ఏ కార్పొరేట్ ఉద్యోగాన్ని సంపాదించలేక, లేకపోతే ఎటువంటి బిజినెస్‌లు స్టార్ట్ చేయలేక, మనం ఇదే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతూ కాలయాపన చేస్తారనమాట. ఈరోజు నేను ఏ పిల్లోడిని అడిగినా, ఏ కుర్రోడిని అడిగినా ఏం చేస్తున్నావురా అంటే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాను. ఇతను సమాధానం చెప్పేదానికన్నా ముందు తల్లిదండ్రులే చెప్పేస్తారు, మా అబ్బాయి గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నాడు అని చెప్పేసి. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వడానికి ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఎక్కడుందండి? అంటే 10th క్లాస్ రాస్తే 10th క్లాస్‌లో ఒక మార్క్ షీట్ వస్తది. ఇన్ని మార్కులు వచ్చినాయి మీ అబ్బాయికి, మీ అమ్మాయికి అని చెప్పేసి ఒక మార్క్ షీట్ ఇస్తారు. అది ఇంటర్‌లో, డిగ్రీలో కూడా మనకు ఒక మార్క్ షీట్ వస్తది. లేకపోతే ఎంసెట్ లాంటి ఎగ్జామ్స్ ఏమన్నా రాస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తే దాంట్లో మనకంటూ ఒక ర్యాంక్ వస్తది. ఆ ర్యాంక్‌ని బట్టి మన స్థాయి ఏంటనేది ఇవాల్యుయేట్ చేయొచ్చు. కానీ గవర్నమెంట్ జాబ్ ఎప్పుడు 5 సంవత్సరాలకో, 3 సంవత్సరాలకో ఒకసారి వచ్చే జాబ్‌కి మనం ప్రిపేర్ అవుతూ ఉంటాము. ఆ జాబ్‌కి అపియర్ అయితే తప్పించి మన స్టాండర్డ్స్ ఎంత ఉన్నాయో తెలీదు. ప్రాపర్ క్యాలిక్యులేషన్ ఏది? అంటే మన స్థాయి ఎక్కడో వరకు ఉంది, ఎంతమంది రాస్తున్నారు, ఎంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనేది ఎలా మనం తెలుసుకునేది? సో, గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ ప్లానింగ్ లేకుండా, అంటే ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకొని, నేను ఎంతవరకు ప్రిపేర్ అవుతున్నాను, కాంపిటీషన్ ఎలా ఉండొచ్చు, నేను ఏ రేంజ్‌లో ఉన్నాను, ప్రస్తుతం నాకు వస్తదా లేదా అనే ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకోకుండా గనక మనం ప్రిపేర్ అవుతే, మన విలువైన సమయాన్ని మనం వేస్ట్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే రేపు ఈ జాబ్ అనేది రాకపోతే అటు ప్రైవేట్ జాబ్‌కి ఎలిజిబుల్ కాదు, ఎటువంటి వ్యాపారాలు మొదలుపెట్టలేము, ఎటువంటి టెక్నికల్ ఎడ్యుకేషన్ ఉండదు కాబట్టి, అప్పటికే వయసు అయిపోతుంది కాబట్టి, ఎక్కడ ఫిట్ అవ్వకుండా మిగిలిపోతామండి. చూడండి, ఈరోజు ఒక టీచర్‌కి 5,000 రూపాయలు ఇస్తున్నారు. అదే ఒక ప్లంబర్‌కి 30,000, 40,000 జీతం వస్తుంది ఈజీగా. రోజుకి 1,000 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. ఈరోజు ఎవరండి ప్లంబర్ గానీ, లేతే కార్పెంటర్ గానీ, లేదా తాపీ మేస్త్రి గానీ, ఎవరు కూడా వీళ్ళెవరూ రోజు కూలికి చేయట్లేదండి. అందరూ కాంట్రాక్ట్. ఒక ఎలక్ట్రీషియన్ పిలిస్తే కాంట్రాక్ట్. పీస్ వర్క్ అడుగుతున్నాడు. అతను ఒక గంటలో 1,000 రూపాయలు సంపాదించేయొచ్చు. కానీ పీస్ వర్కే అడుగుతున్నాడు తప్పించి నాకు రోజు కూలి ఇవ్వండి అని ఎవరు అడగట్లేదు. సో, ఇటువంటి టెక్నికల్ ఫీల్డ్స్‌లో, అంటే నేను ఇలాంటి కూలి పనులు చేయమంటారా అని అనుకోవద్దు. రేపన్నా రోజున ఇటువంటి వాటికే వాల్యూ ఉంటుందండి. ముఖ్యంగా ఏఐ వచ్చాక ఇంతకుముందు ఈ కార్పొరేట్ ఉద్యోగాలు, అంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల్లో ఎక్కువ మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి మనకి, మంచి జీతాలు వస్తున్నాయి, స్టేబుల్‌గా లైఫ్ ఉంటదనుకున్నారు.
ఇప్పుడు ఏఐ వల్ల అది కూడా లేకుండా పోయింది. ఇప్పుడు ఆ జాబ్స్ కూడా మనకుండవు. అంటే ఐటీ ఉద్యోగాలు కూడా తగ్గిపోతున్నాయి. చాలా కంపెనీస్ తీసేస్తున్నాయి కదా! అది మీరు గమనిస్తున్నారు, న్యూస్‌లో వస్తున్నాయి. సో, ఏంటి మనకున్న ఆల్టర్‌నేటివ్స్ ఏంటి? ఏం చేస్తే మనం సక్సెస్ అవ్వగలుగుతాం? ఈ రానున్న రోజుల్లో కూర్చొని పని చేస్తాను అంటే గనక రోజులు లేవండి. మీరు ఈరోజు గమనిస్తే ఆ యూఎస్‌లో ఒక ఆహ్, శానిటేషన్ వర్కర్‌కి ఒక వైట్ కాలర్డ్ జాబ్ అతనికి ఈక్వల్ సాలరీస్ వస్తాయంట. వాళ్ళిద్దరూ కూడా మంచి ఇంచుమించుగా ఒకే జీతాలు సంపాదిస్తారంట. దానికి కారణం ఏంటి అనంటే అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉంది. అది రేపొద్దున ఇక్కడికి కూడా రాబోతుంది. ఎవడైతే కష్టపడి ఒళ్ళొంచి పని చేస్తాడో వాడికి మంచి జీతాలు రాబోతున్నాయి. మన పిల్లలందరూ టెక్నికల్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళటం, లేకపోతే చిన్న చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేయటం చాలా అవసరం అండి. కుదిరితే మంచి కార్పొరేట్ కంపెనీస్‌లో ఎంటర్ అవ్వటం. లక్షల్లో జీతాలు ఉన్నాయండి కార్పొరేట్ కంపెనీస్‌లో. గవర్నమెంట్ జాబ్‌లో కలెక్టర్ సంపాదించలేని జీతాలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్‌లో ఉన్నాయి. మీకు చిన్న విషయం గమనించండి. ఒక ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ రిజైన్ చేసి బయటకొస్తే అతనికి ఉండే అవకాశాలు చాలా తక్కువ. బయటకొచ్చాక పెద్దగా అతనికి ఎక్కడ ఆపర్చునిటీస్ దొరక్కపోవచ్చు. కానీ ఒక కార్పొరేట్ ఎంప్లాయీ బయటికి రాగానే వేరే ఆపర్చునిటీ అతని కోసం వెయిట్ చేస్తే ఇక్కడ కాదు ఇంకొక చోట, ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీలో అవకాశాలు కనబడతా ఉంటాయి. కాబట్టి రైట్ పాత్‌ని ఎతుక్కోమని చెప్పేసి నేను అడ్వైస్ చేస్తున్నాను. గవర్నమెంట్ జాబ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా రీకన్సిడర్ చేసుకోండి. మీ స్థాయి ఎక్కడుంది? మీరు ఎంతవరకు గెయిన్ చేయగలుగుతారు? మీరు ఎవరికి కాంపిటీషన్ అవ్వబోతున్నారు అనేది గమనించుకొని దాన్ని బట్టి మీరు అందరూ ప్రిపేర్ అవ్వాలని నేను కోరుతున్నానండి. ఒకవేళ గనుక నేను చెప్పిన దాంట్లో ఏదైనా తప్పులుంటే గనక దయచేసి మన్నించండి. నన్ను కరెక్ట్ చేయండి కింద కామెంట్స్‌లో. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్ గుడ్ లక్.